పెద్దపల్లి పార్లమెంట్ గడ్డపై ఎగిరిన కాంగ్రెస్ పార్టీ జెండా. పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఘన విజయం. గడ్డం వంశీకృష్ణకు ధృవీకరణ పత్రాన్ని అందజేసిన పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజామిల్ ఖాన్. కాకా వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి అడుగుజాడల్లో పెద్దపల్లి ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల విజయోత్సవ సంబరాలు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ఘన విజయం సాధించడం పట్ల హర్షం. పెద్దపల్లిలో తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. యూనియన్ కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తుందన్న రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్రావు. రసాయనిక ఎరువులకు బదులుగా జీవన ఎరువులు వాడాలని రైతులకు సూచించిన పెద్దపల్లి ఏవో అలివేని. పెద్దబంకూరు, కొత్తపల్లి గ్రామాల మధ్య గల రైల్వే అండర్ బ్రిడ్జి కింద కొనసాగుతున్న సీసీ రహదారి సైడ్ రైన్ నిర్మాణ పనులు మరో 2-3 రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపిన రైల్వే అధికారులు. గౌరెడ్డిపేట గ్రామ శివార్లో గల రహదారికి ఇరువైపులా నిలిపి ఉంచుతున్న లారీలతో పొంచి ఉన్న ప్రమాదం. లారీలను తొలగించాలంటున్న వాహనదారులు.